డైఫ్రాక్షన్స్ తీసుకున్నాం. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లెన్స్ యూస్ చేసుకొని చేసినట్టయితే, ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ జస్ట్ ఆబ్స్ట్రికల్ యూస్ చేసుకొని చేసాం. దాని స్ట్రైట్ ఎడ్జ్ అని వాటి మధ్య ఇంటెన్సిటీ మాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ కూడా కన్సిడరేషన్ లో తీసుకొని క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరిగింది. అది కాకుండా డైఫ్రాక్షన్ గ్రేడింగ్ ని యూస్ చేసుకొని మనం ఎక్స్పెరిమెంట్ కూడా కండక్ట్ చేసుకున్నాం. సో అది స్పెక్ట్రోమీటర్ అని, కొలోమీటర్, గ్రేటింగ్ అట్ ద సేమ్ టైం టెలిస్కోప్ ని కలిపి స్పెక్ట్రోమీటర్ అంటారని వాటిని యూస్ చేసుకొని మనం ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ ద స్లిట్ ని చూసాం. అట్ ద సేమ్ టైం స్పెక్ట్రల్ లైన్ ఫార్మేషన్, స్పెక్ట్రల్ లైన్స్ వేరియేషన్స్ కూడా చూసాం. అంటే ఈచ్ స్పెక్ట్రల్ లైన్ కన్సిస్ట్ ఆఫ్ విబ్జిఆర్ కలర్స్ అనే విషయం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే సర్క్యులర్ అపర్చర్, సర్క్యులర్ అపర్చర్ నుంచి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఏ రకంగా ఫామ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సర్క్యులర్ అపర్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న లైట్ సోర్స్ ఫోకస్ అవ్వాలి అని అంటే మధ్యలో స్లిట్ ప్లేస్ లో సర్క్యులర్ తీసుకుంటాం అంతే. స్లిట్ ప్లేస్ లో స్లిట్ అంటే యాక్చువల్లీ మనకి రెక్టాంగులర్ షేప్ లో ఉన్నట్టు అబ్జర్వ్ చేస్తాం. బట్ కానీ దాని ప్లేస్ లో ఒక సర్క్యులర్ అపర్చర్ ని కన్సిడరేషన్ లో తీసుకోమంటారు. ఆ సర్క్యులర్ అపర్చర్ వచ్చినప్పుడు మనకి డైఫ్రాక్షన్ ఏ రకంగా అబ్జర్వ్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించమంటాడు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసుకోండి డయాగ్రామ్ లో నేను ఇది లైట్ రిప్రజెంట్ చేయడానికి డ్రా చేస్తున్నాను. ఇలా ఈ డైరెక్షన్ లో రాసిన ఏంటంటే మోనోక్రోమాటిక్ సోర్స్ నుంచి వచ్చిన లైట్ రేస్. సో ఆ రకంగా ప్రొడక్షన్ అయిన లైట్ రేస్ కి మనకి ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ప్రొడక్షన్ అవుతాయి. సో ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ అంటే ఏంటి మనకి అర్థం ఇది. సో ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ప్రొడక్షన్ అంటే అర్థం ఏంటి మనకి ఈ రకంగా ఉంటాయి. మనకి లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ మనం ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అవునా, సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్స్ గురించి ఆల్రెడీ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ మనకి షేప్ లో ఉంటాయి అన్నమాట. వీటిని ప్లేన్ వేవ్ ఫ్రంట్ అని అంటారు. ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ అని అంటారు. ఎప్పుడైతే మీరు సర్క్యులర్ అపర్చర్ మీద ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ఫోకస్ పెట్టారు. సర్క్యులర్ అపర్చర్ అంటే ఇది AB is nothing but a circular aperture, O is center. So AB is nothing but a circular aperture, O is nothing but a center. బట్ కానీ వాటి మధ్య మీరు వేరియేషన్ చూసారో లేదు, OA కి OB కి మధ్య సేమ్ డిస్టెన్స్ లేదు. OA కి OB కి మధ్య సేమ్ డిస్టెన్స్ లేదు. అది కూడా ఒక రీజన్ అది. సో అలా కాకుండా మీరు సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే స్క్రీన్ మీద X Y మీద వచ్చే స్క్రీన్ మీద కొంత బ్లర్నెస్ కనిపిస్తుంది. అందుకని ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మనం ట్రావెల్ చేయగలగాలి. మొత్తం ఇదంతా కూడా ఏ రకంగా OA కి OB కి మధ్య స్లైట్ వేరియేషన్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనకి XY స్క్రీన్ మీద క్లియర్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, మనం స్క్రీన్ ని 2 పాయింట్స్ కింద డిఫరెన్షియేట్ చేస్తామని ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో ఆల్రెడీ చెప్పుకున్న విషయం. సో ఇది మనకి పాయింట్ P అయితే ఆ పాయింట్ మనకి P' అవుతుంది. సో P కి కింద జామెట్రికల్ షాడో అనే విషయం కూడా మనం ఆల్రెడీ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ నుంచి అబ్జర్వ్ చేసాం. అంటే దాని అర్థం ఏంటి, ఇంకే P నుంచి కిందకి వచ్చే పార్ట్ అంతా డార్క్ గా కనిపిస్తుంది, P నుంచి అబవ్ పార్ట్ అంతా మనకి బ్రైట్ గా కనిపిస్తుంది అనే విషయం లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్న విషయం. సో ఇది ఇప్పుడు సర్క్యులర్ అపర్చర్ ని తీసుకున్నట్టయితే సర్క్యులర్ అపర్చర్ మీద బాగా అబ్జర్వ్ చేయండి. EB is nothing but a circular aperture, O is nothing but a principal axis point. సో ఈ అన్ఈక్వల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం జరగాలి అపర్చర్ కి. సో వాటి మీద ఈ ప్లేనార్ వేవ్ ఫ్రంట్స్, సో ఇది మనకి లైట్ అమ్మ, సో ఇది మనకి లైట్. సో ఇలా వెర్టికల్ గా డ్రా చేసిన మనకి ప్లేనార్ వేవ్ ఫ్రంట్స్ సర్క్యులర్ అపర్చర్ మీద ఫోకస్ చేస్తుంది. ఆ రకంగా ఫోకస్ చేసినప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసారో లేదో ఒకసారి దీన్ని డార్క్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటాం. ఈ AO డాష్ అనేది నథింగ్ బట్ అబ్స్ట్రికల్ అవుతుంది నాకు. ఆ AO డాష్ అనేది బాగా మార్క్ చేసుకున్నట్టయితే ఆ AO డాష్ అనేది మనకి అబ్స్ట్రికల్ అవుతుంది. అబ్స్ట్రికల్. సో ఈ AO డాష్ అనేది మనకి అబ్స్ట్రికల్ అవుతుంది. అబ్స్ట్రికల్. సో ఇక్కడ ఈ AO డాష్ అబ్స్ట్రికల్ అయినప్పుడు మనకి ఆ ప్లేనార్ వేవ్ ఫ్రంట్స్ లో కొంత పార్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ప్లేనార్ వేవ్ ఫ్రంట్స్ లో కొంత పార్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే కొంత పార్ట్ అంటే హాఫ్ పీరియడ్ జోన్స్ అంతేనా. ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ మెయిన్లీ కాన్సంట్రేటెడ్ ఆన్ ఏంటి మనకి హాఫ్ పీరియడ్ జోన్స్. ఈ విషయం తెలుస్తుంది కదా. హాఫ్ పీరియడ్ జోన్స్ అంటే ఏంటి మనకి, సో ఈ రకంగా మనం λ/2 ఈ రకంగా మనం హాఫ్ పీరియడ్ జోన్స్ కింద డివైడ్ చేస్తామని చెప్పుకున్నాం. ఆ రకంగా చూసినట్టయితే ఫస్ట్ రెండు హాఫ్ పీరియడ్ జోన్స్ ని ఆ అబ్స్ట్రికల్ AO డాష్ ని అబ్స్ట్రికల్ రిస్ట్రిక్ట్ చేస్తుందట. అర్థమైందా? అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే అబ్స్ట్రికల్ వల్ల కొంత వేవ్ ఫ్రంట్ అంటే కొంత హాఫ్ పీరియడ్ జోన్స్ ఉన్న వేవ్ ఫ్రంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది. రిమైనింగ్
ఓకే. ఎట్ ద సేమ్ టైం మనం ఫస్ట్ మోస్ట్ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అన్ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం మనకి p దగ్గర మాక్సిమం p నుంచి అబవ్ వెళ్ళేటప్పటికి p డాష్ వెళ్ళేటప్పటికి మాక్సిమం ఉంటుందని, ఇక్కడ ఏఓ డాష్ అనేది అబ్స్ట్రకల్ అని. నెక్స్ట్ ప్లేనార్ వేవ్ ఫ్రంట్స్ లో కొన్ని హాఫ్ పీరియడ్ జోన్స్ అంటే ఇంచుమించుగా ఫస్ట్ సెకండ్ హాఫ్ పీరియడ్ జోన్స్ ని అది కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తుంది అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా హాఫ్ ఆఫ్ పార్ట్స్ మనకి హాఫ్ పీరియడ్ జోన్స్ కింద ఎంటర్ అవుతూనే ఉంటాయి. ఆ రకంగా మనకి ఎంటర్ అవి స్క్రీన్ మీద ఏ రకంగా మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. సో స్క్రీన్ XY స్క్రీన్ మీద డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని ఇప్పుడు డ్రా చేస్తాను. సో అది మీకు ఇచ్చిన మెటీరియల్ లో ప్రొవైడ్ చేయలేదమ్మా, అది ఒకసారి మీరు డ్రా చేసుకోవాలి. సో అది ఒకసారి మీకు ఆ స్క్రీన్ మీద అబ్జర్వేషన్ ప్యాటర్న్ ఆ XY స్క్రీన్ మీద, సో XY స్క్రీన్ మీద మనం అబ్జర్వ్ చేసే ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే కాన్సిక్వెంట్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. బ్రైట్ డార్క్ ఫ్రింజెస్ తో సర్కిల్స్ ఫామ్ అవుతాయి. అంటే సర్క్యులర్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. ఎలా అంటే సెంటర్ బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే P దగ్గర మనకి మాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి. సో సర్కిల్ బ్రైట్, సో ఇక్కడ మళ్ళీ డార్క్, సో అగైన్ బ్రైట్, మళ్ళీ డార్క్. ఈ రకంగా మనకి సర్క్యులర్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్, బ్రైట్ ఫ్రింజ్ డార్క్ ఫ్రింజ్. ఆ రకంగా మనకి స్క్రీన్ XY స్క్రీన్ మీద మనకి సర్క్యులర్ ఫ్రింజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. కాకపోతే మిడిల్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ ఉంటుంది, మిడిల్ దగ్గర బ్రైట్ ఉంటుంది, ఫాలోడ్ బై డార్క్ ఫ్రింజ్. బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్, అలా కాన్సిక్వెంట్ గా మనకి సర్క్యులర్ ఫ్రింజెస్ అనేవి మన స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఏ రకంగా మనం సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది మనకి ప్రిన్సిపల్ మాక్సిమం కి సమానం అని చెప్తారు. సో ఇది మనకి ప్రిన్సిపల్ మాక్సిమం కి సమానం. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాను చూడండి. సో మనం అబ్జర్వ్ చేసే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కి ఇది మన ప్రిన్సిపల్ మాక్సిమం కి సమానం అని చెప్తాం. ఓకే. సో ఇది మనకి ప్రిన్సిపల్ మాక్సిమం కి ఈక్వల్ అని చెప్తాం. సో ఈ పార్ట్ కి ఈ ప్రిన్సిపల్ మాక్సిమం కి ఈక్వల్. మిగతావన్నీ కూడా మినిమం, మళ్ళీ మాక్సిమం, సో అగైన్ మినిమం మాక్సిమం, ఈ రకంగా. సో వాటికి తగ్గట్టుగా ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. ఓకే. సో ఇలా సో ఆ రకంగా డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అక్కడ అవుతుందని చెప్తాం. కాకపోతే ఈ సెంట్రల్ మనకి ప్రిన్సిపల్ మాక్సిమం కి ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్తాం. ఈ ప్యాటర్న్ అంతా మనం ఎవరి దగ్గర అబ్జర్వ్ చేసుకోవాలి? స్క్రీన్ దగ్గర అబ్జర్వ్ చేస్తాం అని చెప్తారు. సర్క్యులర్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఎందువల్ల అబ్జర్వ్ అయ్యే మనకి? మీరు తీసుకున్న అపార్చర్ ఏ రకమైన అపార్చర్ ఏమో ఖచ్చితంగా మనకి circular aperture. So we can observe a circular bright and dark consecutive fringes on the screen XY. Okay. So ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంటెన్సిటీస్ కి మనం ఫ్రంటల్ డైఫ్రాక్షన్ లో వాల్యూస్ చెప్పుకున్నాము. I is equal to a1 square by 4 అని, at the same time p dash దగ్గర 9a1 square by 4 అని ఆ రకంగా మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఒక్క విషయం చెప్పవలసింది ఏంటంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ హాఫ్ పీరియడ్ జోన్స్ దగ్గర మినిమం ఇంటెన్సిటీ, ఆడ్ నెంబర్ ఆఫ్ హాఫ్ పీరియడ్ జోన్స్ దగ్గర మాక్సిమం ఇంటెన్సిటీ ప్రొడక్షన్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఈవెన్ హాఫ్ పీరియడ్ జోన్స్ దగ్గర మినిమం ఇంటెన్సిటీ, హాఫ్ పీరియడ్ జోన్స్ దగ్గర మినిమం ఇంటెన్సిటీ, ఆడ్ హాఫ్ పీరియడ్ జోన్స్ దగ్గర మాక్సిమం ఇంటెన్సిటీ. ఆడ్ హాఫ్ పీరియడ్ జోన్స్ దగ్గర మనకి మాక్సిమం ఇంటెన్సిటీ. సో ఈ రకంగా మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని ఆల్రెడీ లాస్ట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఈవెన్ హాఫ్ పీరియడ్ జోన్స్, ఆడ్ హాఫ్ పీరియడ్ జోన్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బట్ కానీ ఈ ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ అమ్మ మనకి సోర్స్ నుంచి ఇక్కడ సమ్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతున్నప్పుడు, సమ్ ఫైనైట్ డిస్టెన్స్, అంటే ఈ లైట్ కి మనం ఈ ఫోకస్ చేస్తున్న లైట్ రేస్ కి ఈ సర్క్యులర్ అపర్చర్ కి మధ్య కొంత ఫైనైట్ డిస్టెన్స్ ఉండాలి. ఎవరెవరికి? లైట్ కి ఆ సర్క్యులర్ అపర్చర్ కి మధ్య ఫైనైట్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతే మనకి సర్క్యులర్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అయ్యి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయగలం. కానీ అదంతా ఎప్పుడు జరగాలి? సమ్ ఫైనైట్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ ఉన్నప్పుడు. ఎవరెవరికి? సోర్స్ నుంచి ఈ మధ్యలో ఉన్న సర్క్యులర్ అపర్చర్. ఓకే. సో ఇదంతా మనకి డైఫ్రాక్షన్ డ్యూ టు సర్క్యులర్ అపర్చర్. నెక్స్ట్ రేలహ్ కండిషన్ ఉంటుంది, దాన్ని డిస్కస్ చేసుకుందాం.
12. ఆయన ఏం చెప్పారంటే రిజాల్వింగ్ పవర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోండి. రెజల్యూషన్ చెప్పే ముందు రిజాల్వింగ్ పవర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోమని చెప్తున్నారు. రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఎన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్, ఏ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అయినా, అది స్క్రీన్ అయినా ఇన్స్ట్రుమెంట్ అయినా ఏదైనా సరే, దాని రిజాల్వింగ్ పవర్ తెలుసుకొని వాటి రెజల్యూషన్స్ ని డిఫైన్ చేయమంటారు. సో ఆ రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటంటే ఈస్ ఇట్స్ ఎబిలిటీ టు షో ద సెపరేషన్ ఆఫ్ టూ స్మాల్ ఆబ్జెక్ట్స్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ డిస్టింక్ట్. అంటే దాని అర్థం ఏంటి? టూ స్మాల్ ఆబ్జెక్ట్స్ కూడా మనకి దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా కొన్నిసార్లు మన కళ్ళు కనబడతాయి. ఆ టూ స్మాల్ ఆబ్జెక్ట్స్ ఒకే ఆబ్జెక్ట్ అని అనుకుంటాం, కానీ ఆ టూ కూడా సెపరేట్ అని మనం ఐడెంటిఫై చేయగలిగితే అది రెజల్యూషన్. కళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే అది మన ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్, కళ్ళు కాబట్టి ఐస్ కాబట్టి అది మన రెజల్యూషన్ పవర్ అని చెప్తాం. అదే నా ప్లేస్ లో, ఈ కంటి ప్లేస్ లో ఒక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ని ప్లేస్ చేసుకున్నట్టయితే అది కూడా రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కింద, అంటే వేరు చేయలేనివి కూడా వేరు అని చెప్పడం కోసం, అంటే అవి యాక్చువల్లీ ఎగ్జిస్ట్ అవడం వేరుగానే ఉంటాయి, కానీ మన కళ్ళకి అవి రెండు కలిసినట్టు కనబడతాయి. ఆ రకంగా కాకుండా అవి రెండు డిఫరెంట్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పగలగడమే మనకి రెజల్యూషన్ పవర్ అని చెప్తాం. సో ఆ రిజాల్వింగ్ పవర్ ని బేస్ చేసుకునే రెజల్యూషన్ ని చెప్తారు. అది ఏ టీవీస్ అయినా ఏదైనా సరే, మన స్క్రీన్ అబ్జర్వ్ చేసే ప్రతి స్క్రీన్ కి కూడా రెజల్యూషన్ చూసుకోలేం. రెజల్యూషన్ ఎంత బాగుంటే, అంటే రెజల్యూషన్ ఎంత బాగుంటే పిక్చర్ మనకు అంత క్లారిటీగా వస్తుంది, అంటే ఇమేజ్ మనకు అంత క్లారిటీ. రెజల్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంటేనే ఇమేజ్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అదే రెజల్యూషన్ క్లారిటీగా లేకపోతే పిక్చర్ ఇమేజ్ మనకి బ్లర్ వస్తుంది. ఎబరేషన్స్, సో ఎబరేషన్ బ్లరింగ్నెస్ ఎక్కడ వస్తాయి? బేస్డ్ ఆన్ రెజల్యూషన్స్. అంటే ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా చూపించగలగడం, ఆ ప్రతిలోనే ఆ రెండిటి ఆబ్జెక్ట్స్ కి మధ్య వేరియేషన్ చెప్పగలగడంలోనే ఉంది. అంటే రెండు చిన్ని వాటిని కూడా, ఆ చిన్ని వేరు చేయలేని వాటిని కూడా మనకి అవి రెండు డిఫరెంట్ అని చూపించగలిగితే దాన్ని రిజాల్వింగ్ పవర్ అని చెప్తాం. అది ఐ అయితే ఐ, మనకి ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్. బేస్డ్ ఆన్ రెజల్యూషన్స్ మనం స్క్రీన్స్ ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అది రిజాల్వింగ్ పవర్ ఎంత బాగుంటే స్క్రీన్ రెజల్యూషన్స్ అంత బాగుంటాయి. అంటే సెపరేట్ గా ఉన్న వాటిని సెపరేట్ గా ఎలా ఉంటే అలా చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ బ్యాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇవి రెండు సెపరేట్ బ్యాంగిల్స్ అవునా, కానీ మీరు ఎలా చూసినట్టయితే రెండు సేమ్ గా కనిపిస్తాయి ఈ రకంగా. కానీ ఈ రెండింటిని కూడా సెపరేట్ చేసి చూడగలిగితే, పక్కపక్కన ఉన్నాయి కాబట్టి రెండు సేమ్ గా కనపడతాయి, కానీ ఈ రెండు కూడా రెండు సెపరేట్ బ్యాంగిల్స్ అని చెప్పగలిగితే అది మనకి రిజాల్వింగ్ పవర్. ఓకే, అప్పుడు మనకి స్క్రీన్ యొక్క రెజల్యూషన్ బాగుందంటే అర్థం. అది ఏ యాంగిల్ అనేది సరే, ఇప్పుడు మీరు ఈ ఫ్రంట్ వ్యూలో చూస్తున్నారు కాబట్టి మీకు ఇది ఒకే బ్యాంగిల్ లా కనిపిస్తుంది. సైడ్ వ్యూలో చూసినప్పుడు మీకు టూ బ్యాంగిల్స్ అని ఐడెంటిఫై అవుతాయి. అది మనకి కళ్ళకున్న రిజాల్వింగ్ పవర్, అది వేరే విషయం. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అలా కాదు, ప్రతి యాంగిల్ లోనే చెక్ చేసుకోవాలి. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ ఒకే యాంగిల్ లో చెక్ చేసి డిసైడ్ చేస్తానంటే కుదరదు. ఏదో ఒక కలరే కనిపిస్తుంది. అన్ని విబ్జిఆర్ కలర్స్ మనకి స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తాయంటే బికాస్ ఆఫ్ ద రిజాల్వింగ్ పవర్. అది ప్రతి యాంగిల్ లోనే చెక్ చేయాలి, సెపరేట్ అని చూపించగలగాలి. ఓకే, సో ఆ రకంగా రిజాల్వింగ్ పవర్ ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఆయన ఏం చెప్తున్నారంటే పాయింట్ ఆబ్జెక్ట్స్ రిజాల్వ్ అవుతాయి ఎప్పుడు? సెంట్రల్ మాక్సిమం ఆఫ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఆఫ్ వన్ falls upon the first minimum of other. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కసారి చూడండి. సో ఇది ఒక పాయింట్ ఆబ్జెక్ట్ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఓకేనా, సో ఒక పాయింట్ ఆబ్జెక్ట్ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ కి. ఓకే, దీనికి సెంట్రల్ మాక్సిమం అనేది ఒకటి ఉంటుంది కదా. సో దీనికి సెంట్రల్ మాక్సిమం అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ సెంట్రల్ మాక్సిమం సెకండ్ దాని పాయింట్ ఆబ్జెక్ట్. అంటే దీని సో ఇలా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ దాని యొక్క మినిమం మీద సెకండ్ దాని యొక్క ప్రిన్సిపల్ మాక్సిమం పాయింట్ ఆధారపడి ఉంటుందని చెప్పడం కోసం చెప్తున్నాను. ఫస్ట్ వేవ్ యొక్క మినిమం మీద సెకండ్ వేవ్ యొక్క మాక్సిమమ్స్ మనకి డిపెండ్ అయి ఉంటాయి. ఆ రకంగా మనకి వేవ్స్ డిజైన్ అవడం జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ రకంగా మనకి డిజైన్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, అంటే ఆ రెండు డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ కూడా, ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది సెకండ్ ఆబ్జెక్ట్, రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయినా కానీ మనం క్లియర్ గా విజిబుల్ చేయగలిగితే మనకి రిజాల్వింగ్ పవర్ అని చెప్తాం అన్నమాట. సో ఏ రకంగా రిజాల్వ్ చేయగలము అని అంటే ఈ మాక్సిమమ్స్ మినిమమ్స్ బేస్ చేసుకొని చెప్తాం. సో ఫస్ట్ దాని మాక్సిమమ్ సెకండ్ దాని మినిమం కి ఈ మాక్సిమం కి కోయిన్సైడ్ అవ్వాలి. ఫస్ట్ దాని మాక్సిమం సిచువేషన్ నుంచి ఫస్ట్ దాని మాక్సిమం సిచువేషన్ అలా కన్సిడరేషన్ లో ఉంచుకుంటాం, అది అలా ఉంచండి.
దీని మినిమం ఉంది చూసారా, సెకండ్ దాని మినిమం, అది వీటికి మాక్సిమం అవుతూ ఉండాలి. ఆ రకంగా జరిగితే మనకి రిజాల్వింగ్ పవర్, రిజాల్వ్ చేయొచ్చు ఆబ్జెక్ట్స్ ని అని అంటున్నారు, సెపరేట్ గా చూడొచ్చు అని చెప్తున్నారు. ఓకే, అది ఈక్వేషన్ పరంగా చూసుకున్నట్టయితే, యాంగిల్ పరంగా చూసుకున్నట్టయితే మనకి dθ = 1.22 ఇంటూ లాంబ్డా బై d అని చెప్తాం. అదే వేవ్ లెంగ్త్ పరంగా చూసుకున్నట్టయితే లాంబ్డా బై d లాంబ్డా = n ఇంటూ n అనే విషయం చెప్పుకుంటాం. అక్కడ మనకి d లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ అమ్మ, అక్కడ d అంటే మనకి డయామీటర్. ఓకేనా, సో d అంటే డయామీటర్, ఎవరిది? అపర్చర్ యొక్క డయామీటర్. అపర్చర్ అంటే స్లిట్, అంతే కదా. మనం ఇక్కడ స్లిట్స్ తీసుకుంటున్నాం లేదా సర్క్యులర్ అపర్చర్ తీసుకుంటున్నాం. ఏది తీసుకున్నా సరే వాటి యొక్క డయామీటర్ ని మెజర్ చేసుకొని వేయడం అంతే. ఓకే, సో ఇక్కడ ఈ రకంగా మనం ఫోకస్ చేసుకున్నట్టయితే, సో ఆయన చెప్పిన క్రైటీరియా ఇదే. ఆ రేలహ్ అనే సైంటిస్ట్ చెప్పిన క్రైటీరియా ఏంటి? మనకి దీని మినిమం వాటి మాక్సిమం అవ్వాలండి. ఫస్ట్ దాని మినిమం, సెకండ్ దాని ఏమవ్వాలి? మనకి మాక్సిమం అవుతే రెండు పాయింట్ ఆబ్జెక్ట్స్ ని కూడా మనం డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ కింద చూడొచ్చు, అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కింద కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ రకంగా మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో పోలరైజేషన్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. జనరల్లీ పోలరైజేషన్ గురించి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్పోలరైజ్డ్ లైట్ కి పోలరైజ్డ్ లైట్ కి మధ్య వేరియేషన్ తెలియాలి. అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే.